ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల యేసయ్య బంగారు పదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేమో మన ఉదయకాల సమయం సజీ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవో వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా నేడు ఏర్పాటు చేయండి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 15 వచనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 15 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మరియు స్త్రీలను అణకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రములో చేతనే గాని జడలతోనైనను బంగారములతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించు కొనక అన్నాడు. పౌలు తిమోతితో మాట్లాడుతూ ఈ పత్రిక రాస్తూ స్త్రీ యొక్క అలంకారము మరియు ప్రవర్తన సంఘములో సమాజంలో దేవుని యొక్క సన్నిధిలో తాను ఎట్టి రీతిగా జీవించాలో, ఏ విధంగా జీవించడం ఆమెకు మేలైనది ఆశీర్వాదకరమైనది అనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. అంటే లోకమును అనుసరించి లోక సంబంధమైన ఆలోచనలకు చోటు యొక్క తన యొక్క వస్త్రధారణ యందు తన సిద్ధపాటు అనగా ప్రభు కొరకు ఏ విధంగా తాను సిద్ధపడాలి అనే మాటలను పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మరియు స్త్రీలు అనకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి అంటాడు. అనకువ అంటే తగ్గింపు జీవితాన్ని కలిగి మేలు చేసేవారిగా దేవుని యొక్క సన్నిధిలో వారు దేవుని యొక్క సమ్ముఖమందు ప్రార్థనల యందు విశ్వాసమందు కొనసాగువారై ఉండాలి అనే విషయాన్ని చెప్తూ తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను అంటున్నాడు. అంటే బాహ్య సంబంధమైన వస్త్రధారణ ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉండకూడదు. జడలల్లుకోవడం, ఈ బంగారముతో కూడిన వస్త్రములు అంటే బంగారాన్ని అలంకరించుకోవడం, వాటి మీద మక్కువ చూపకుండా వాటి యందు తగు మాత్రముగానే వారు తమ హృదయాలను నిలిపేవారై ఉండాలి. ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనదు అంటున్నాడు. అంటే వారు బాహ్య సంబంధంగా వారు ప్రదర్శిస్తున్న వారి ప్రదర్శన కనపడే విధానము అది సరైనదిగా లేనట్లయితే అనే మాటని ఇక్కడ పౌలు ప్రస్తావించాడు. అంటే వారి యొక్క కట్టుబాట్లలో వారు జీవించే విధానంలో వారు దేవుని బిడ్డలుగా ఏ విధంగా ఉండాలో అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేసి మాటలని చెప్తూ దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను అంటున్నాడు. దైవభక్తి కలిగిన అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా, అంటే బాహ్య సంబంధమైన ఈ అలంకరణ కాదు గాని హృదయమునందు ప్రార్థన యందు వాక్యమందు విశ్వాసమందు ప్రభువు చేత ప్రత్యేకింపబడ్డ వారై స్వస్థత బుద్ధి కలిగిన వారుగా దేవుని యొక్క మాటల చేత వారు ఆత్మానుసారంగా జీవించవలసినది. ఇవన్నీ కూడా దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా అంటున్నాడు. అంటే ఆ విధమైన వస్త్రధారణ కాదు, హృదయమును బట్టి దేవుని యొక్క మాటను వారు కలిగి ఉండాలి అని చెప్తూ సత్క్రియల చేత తమను తాము అలంకరించు కొనవాలని, అంటే మంచి పనులు చేసేవారిగా, ఇతరులకు మేలు చేసేవారుగా, ఇతరులకు సహాయం చేసేవారుగా, ఇతరుల అవసరతల్లో వారు సహాయపడేవారిగా వాళ్ళు ఉండాలంటూ స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలను అంటున్నాడు. అంటే ఈ మౌనము అనేది యొక్క ఉద్దేశం ఏంటంటే వారు పురుషులతో పోటీ పడేవారుగా కాకుండా దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క ఉద్దేశానికి లోబడి వారు సమాజంలో సంఘములో దేవుని సన్నిధిలో వారు ఎట్టివారై ఉండాలో విషయాన్ని పౌలు చెప్తున్నాడు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో
నేర్చుకొనవలెను అంటున్నాడు. అంటే వారు ప్రభువుని గురించిన మాటలను, ప్రభువుని గురించిన విషయాలను తెలుసుకోవడంలో మరి ఆసక్తి కలిగిన వారిగా, ఆత్మ కలిగిన వారై ఉండాలి అనే విషయాన్ని చెప్తూ, స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అంటున్నాడు. అంటే ఏంటి? అధికారము కలిగిన స్త్రీగా, అంటే పురుషుని మీద ఆధిక్యత కలిగిన స్త్రీగా తాను ఉండకూడదు అన్నాడు. అంటే ప్రభువు శిరస్సు అయినాడు కాబట్టి, శిరస్సు అయిన ప్రభువుని బట్టి మరి పురుషునిగా మరి ప్రభువు ఉన్న విధానాన్ని బట్టి స్త్రీ తగుమాత్రమునుగా, అంటే ఏంటి? తన ఉన్న విధానములో, తన జీవించిన విధానములో, తన వస్త్రధారణలో, తన మాటలో, తన ప్రవర్తనలో అన్నిటిలో కూడా తను తాను తగ్గించుకుంటూ ప్రభువుని గణపరిచే రీతిగా మరి పురుషుని మీద ఆధిక్యత కలిగిన దానిగా ఉండకుండా తాను ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను అంటున్నాడు. అంటే ఒక తన యొక్క విధానములో, తన యొక్క ప్రవర్తనలో మరి తాను తగ్గింపు జీవితాన్ని కలిగి మరి తాను సంఘములో, సమాజములో మరి పురుషుల విషయంలో తాను ఏ విధంగా ఉండాలో అనే విషయాన్ని పౌలు అక్కడ ప్రస్తావిస్తుంటాడు. మొదట ఆదామును, తరువాత హవ్వయు నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపవాదములో పడను అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే, ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలు వారిద్దరూ ఉన్నప్పుడు మరి పురుషుడైన ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ అయిన మరి మోసపరచబడి అపవాది చేత మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించిందనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఉద్దేశాలకు ఆమె లోబడలేదు కాబట్టి ఆమె తను అధికారం కలిగిన స్త్రీగా తనకున్న ఆ సమస్తమైన వాటి మీద తాను తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని పౌలు చెప్తాడు. అందుకనే మొదట ఆదామును, తరువాత హవ్వయు నిర్మింపబడిది కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపవాది అపరాధములతో పడిను అంటాడు. అపరాధములో అంటే పాపములో పడింది. తాను పడి తన భర్తను కూడా పాపానికి దోషుని చేసిందనే విషయాన్ని పౌలు చెప్తూ, ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండినా ఎడల శిశు ప్రస్తుతి ద్వారా ఆమె రక్షింపబడును అంటారు. అంటే వాళ్ళ యొక్క ఆనాడు ఆది తల్లిదండ్రులు చేసిన అపరాధం, పాపం ఏదైతే ఉందో దాన్ని బట్టి వారు ఆ విధంగా జీవించారు. కానీ నేడు కుటుంబ వ్యవస్థలో మరి స్త్రీ పురుషులు ఏ విధంగా ఉండాలో, వారు ఎటువంటి బుద్ధి కలిగి, ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమలు అంటున్నాడు. అంటే వారు ఏంటి? మంచి ఆలోచనలు, తలంపులు కలిగి మరి అపవాదికి చోటు యొక్క విశ్వాస ప్రేమలు అన్నాడు. విశ్వాసముతో, ప్రేమ చేత ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి వారు జీవించేవారై ఉండాలి అంటూ పరిశుద్ధ ప్రేమలను, విశ్వాస పరిశుద్ధ ప్రేమలను బట్టి పరిశుద్ధతలో ఎందు నిలకడగా ఉండిన ఎడల ఆ పరిశుద్ధతను ఏం చేయాలా? కాపాడుకుంటూ నిలకడగా స్థిర విశ్వాసం కలిగి మరి అపవాదికి ఆనాడు తల్లిదండ్రులు, మరి ఆది తల్లిదండ్రులు ఎలాగైతే బందీలయ్యారో అలా కాకుండా ఏమంటున్నాడు? శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అంటున్నాడు. అంటే మరలా జన్మించుట ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనమందరం ఎలాగైతే మరలా పునర్జన్మ కలిగి ప్రభువులో మనము జీవిస్తున్న వారమైనామో, మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామో, నేడు ఆ మహిమను పొందడానికి యేసు ప్రభు వారి లోకానికి పంపబడిన విధానాన్ని బట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అని అంటున్నాడు, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అంటున్నాడు. అంటే తిరిగి జన్మించుట ద్వారా, మరలా జన్మించుట ద్వారా ఈ జననం యొక్క ఉద్దేశాన్ని ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి ఆనాడు తిమోతికి, నేడు
సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ స్త్రీల అలంకారము మరియు వారి ప్రవర్తన ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండడం వారికి ఆశీర్వాదకరమో దీవెనకరమో అనే విషయాన్ని పౌలు ప్రస్తావించాడు. కాబట్టి నేడు సంఘములో, సమాజంలో స్త్రీలు మరి అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నప్పుడు వారు ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, అనగా ఆనాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు వారు ప్రభువు యొక్క పరిచర్యలో మరి దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న వారే ఉన్నారు. కానీ దేవుని యొక్క మాటలను బట్టి, ఇక్కడ పౌలు చెప్పిన దాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు వారు ఎట్టివారే ఉండాలో, ఏ విధంగా వారు జీవించాలో, ఏ విధంగా జీవిస్తే వారికి మేలు అనే విషయాన్ని పౌలు ప్రస్తావించాడు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమ చేత, అందుకనే ఇక్కడ పౌలు అన్న మాట వారు ఏమంటున్నాడు, కుటుంబ స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు అంటున్నాడు. స్వస్థ బుద్ధి అంటే మంచి ఆలోచనల తలంపులు కలిగి, ఆనాడు అపవాది చేత మోసపడిపోయినట్టుగా మోసగించబడక దేవుని మాట చేత, వాక్యము చేత వారు ఏక హృదయం ఏకాత్మ కలిగి దేవుని యందు ఎలాంటి ఉండాలట, విశ్వాస ప్రేమ పరిశుద్ధతలు అన్నాడు. విశ్వాసము చేత రక్షింపబడ్డ మనం ఆ విశ్వాసమును ఒక కర్తవ్య దాన్ని కొనసాగించడానికి క్రీస్తుని బట్టి, ప్రభు ప్రేమను బట్టి పరిశుద్ధత యందు మరి దేవుని యొక్క బిడలుగా, కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడాలి అనే విషయాన్ని పౌలు నేడు తిమోతికి తెలియజేస్తూ, అదే పత్రిక ద్వారా సార్వత్రిక సంఘము కూడా అటు రీతిగా ప్రభువులో కొనసాగాలని, ప్రభు కొరకు ఎదురు చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన దేవా, అవును నాయన, నేడు తిమోతికి పౌలు పత్రిక రాస్తూ స్త్రీ యొక్క పాత్ర, తన యొక్క విధి విధానాలు, ఏ విధంగా తాను సమాజంలో, సంఘములో తాను ఎట్టి రీతిగా జీవించవలసినదో అనే విషయాలను తెలియజేశారు. కాబట్టి నాయన, మేలైనది, ఉన్నతమైనది అయ్యా నీ వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, ఉపదేశములను బట్టి మమ్మల్ని జీవించుటకు మాకు నీ సన్నిధి అనుగ్రహింపచ్చు చేయండి. జీవము కలిగిన నీ మాటల చేత జీవింపచ్చు చేయండి. రక్షణ వస్త్రాలు ధరింపచ్చు చేయండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి అయ్యా ఆత్మయందు నిలిచిన వారే, కుటుంబ వ్యవస్థలో స్త్రీ తన పాత్రను, దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగినదై అందు నిలిచినదై జీవించుటకు బట్టి సహాయము దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మన నాడు మాకు దయచేయము, మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ నిత్య సహాయము సదా తోడైండి సంరక్షించును గాక, ఆమేన్.